తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజును నియమించింది సర్కారు. 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సంజయ్ జాజుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత సమర్థుడైన అధికారిగా మంచి గుర్తింపు ఉంది. విజయవాడ సబ్ కలెక్టర్గా, పశ్చిమ గోదావరి కలెక్టర్గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్గా అలాగే పౌర సరఫరాల సంస్థ కమిషనర్గా ఆయన సేవలు అందించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, తెలంగాణ రాష్ట్ర నూతన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సెంట్రల్ సర్వీస్ నుంచి స్టేట్కు రప్పించిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సంజయ్ జాజును సీఎస్గా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీన ప్రస్తుత సీఎస్గా ఉన్న రామకృష్ణారావు పదవీ కాలం ముగుస్తుంది. ఆయనకు ఇప్పటి వరకు 2 సార్లు కూడా ఎక్స్టెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇచ్చింది. 3వసారి కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వాలని చెప్పేసి తను ఇటీవల డిఓపిటికి లెటర్ పెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం డిఓపిటి దాన్ని తిరస్కరించింది. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంజయ్ జాజును సెంట్రల్ సర్వీస్లో పనిచేస్తున్న సంజయ్ జాజును వెంటనే స్టేట్కు పంపించాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీగా పనిచేస్తున్న సంజయ్ జాజును ఇమీడియట్గా తెలంగాణకు పంపిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన 2 రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈరోజు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే జూన్ 30వ తేదీ రామకృష్ణారావు పదవి విరమణ చేస్తారు. ఆ తర్వాత వెంటనే సంజయ్ జాజు పదవి బాధ్యతలు స్వీకరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 1992 బ్యాచ్కు సంబంధించిన సంజయ్ జాజు ఉమ్మడి రాష్ట్రంలో కీలక పదవుల్లో కీలక శాఖల్లో పనిచేశారు. ఆయనకు అంటే తెలంగాణ క్యాడర్కు సంబంధించిన సంజయ్ జాజుకు రాష్ట్రం మీద అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రం మీద కూడా పూర్తి పట్టు అయితే ఉంది. దాదాపు 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తూ వస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాలుగా కూడా కేంద్ర ప్రభుత్వ సర్వీసులోనే ఉన్నారు. కాబట్టి కేంద్రంలో అన్ని శాఖల నుంచి కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రాబోయే రోజుల్లో అంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 2029 ఫిబ్రవరిలో సంజయ్ జాజుకు రిటైర్మెంట్ అవకాశం ఉంటుంది. అప్పటి వరకు అంటే మిగతా 3 సంవత్సరాల వరకు కూడా సంజయ్ జాజు సీఎస్గా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి సత్సంబంధాలు కొనసాగించేందుకు సంజయ్ జాజు ఉపయోగపడతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కేంద్రంలోని అన్ని శాఖల నుంచి కూడా సంజయ్ జాజు నిధులను అదేవిధంగా పన్నులను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తరించవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా పిఎంఓలో ఉన్న అన్ని స్థాయిల అధికారులతో కూడా సంజయ్ జాజుకు సంబంధాలు ఉన్నాయి. ఈ స్నేహం కావచ్చు, ఆయనకున్న సంబంధాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇవన్నీ తోడ్పాటును అందిస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు సంజయ్ జాజు ఉపయోగపడతారని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటితో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 2023లో జరిగిన ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ప్రజలకు చాలా హామీలు అయితే ఇచ్చింది. ఈ హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే అన్ని సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఏవైతే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయో ఆర్థికపరమైన అంశాలన్నిటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో రావడం లేదు. దానికి ఉదాహరణ మెట్రోకు సంబంధించి చూసుకున్నట్లయితే మెట్రో మొదటి దశకు సంబంధించిన దాదాపు 13,600 కోట్ల రూపాయలు ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. అవి అప్పుగా ఇతర శాఖల నుంచి అంటే ఇతర కార్పొరేషన్ నుంచి తీసుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి ఆర్థికపరమైన అంశాలతో పాటుగా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది. రాష్ట్రానికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రజలు ఈ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయానికి సంబంధించి కూడా సంజయ్ జాజుకు సమగ్ర అవగాహన ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది.
భావిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా కొద్ది నెలల క్రితం కూడా రాష్ట్రానికి వచ్చిన సంజయ్ జాజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు విషయాల మీద చర్చించినట్టు కూడా తెలిసింది. ఐటీకి సంబంధించి కూడా రాష్ట్రంలో ఇప్పటికే ఐటీ ఎగుమతులు దాదాపుగా దేశంలో చూసుకున్నట్లయితే 2వ స్థానంలో ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి ఐటీ మీద కూడా మంచి పట్టుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ దాదాపు 34 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సంజయ్ జాజుకు ఉంది. ఇంకొక 3 సంవత్సరాల పాటు కూడా సంజయ్ జాజు రాష్ట్రంలో సీఎస్గా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయన సేవలను మరింత ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.